గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎవరికైతే సిపి గెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్ అయ్యిందో వాళ్ళకి ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ చూడుర్రి, ఓకేనా. సబ్మిటెడ్కి టిక్ పడుతుంది. స్టార్టింగ్ మనం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సబ్మిట్ చేసినాక తర్వాత వెరిఫైడ్కి టిక్ పడుతుంది, తర్వాత అప్రూవ్డ్కి కూడా టిక్ పడుతుంది. ఈ మూడు టిక్కులు పడాలి, మూడు గ్రీన్ టిక్కులు పడాలి. ఆ మూడు గ్రీన్ టిక్కులు పడ్డ తర్వాత కింద పడుతుంది, బేస్డ్ ఆన్ ప్రిలిమినరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ సబ్మిటెడ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. నువ్వు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సక్సెస్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకో అని ఇస్తారు, ఓకేనా. ఇట్లా అన్నట్టు ఇట్లా వచ్చేంత వరకు డైలీ చెక్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ రిజెక్ట్ అయింది అనుకో, ఏదైనా పర్టికులర్ డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే అది రీఅప్లోడ్ చేయమంటే అది రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేస్తే అప్రూవ్ అయిపోతుంది. అన్న నాది ఇంకా కాలేదన్న, నేను మొన్న చేసిన 10th రోజు చేసిన అంటే వారం పడుతుంది బ్రదర్ ఒక్కొక్కసారి అప్రూవ్ కానీ. అర్థమవుతుంది, వారం పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అప్రూవ్ అనేది అటు 40-50 వేల మంది ఉన్నారు, అందరూ సబ్మిట్ చేస్తారు సర్టిఫికేట్లు. మీ సర్టిఫికేట్లు ఓపెన్ చేయాలి, వాళ్ళు వెరిఫై చేయాలి, అప్రూవ్ చేయాలి, టైం పడుతుంది. 2 రోజులకే అప్రూవ్ అయిపోతుందా? వీళ్ళు ఎట్లయింది అంటే కొంతమంది తొందర అవుతుంది, కొన్ని సబ్జెక్టులు తొందర అవుతాయి, కొన్ని సబ్జెక్టులు లేట్ అవుతాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ చెక్ చేస్తుండాలి డైలీ. అండ్ ఇంకోటి 15th వరకే అందరి అప్రూవ్ అయిపోవు. 15th ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్. సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడానికి 15th లాస్ట్ డేటు. తర్వాత 16, 17, 18, 19, 20 వరకు కూడా అయితేనే ఉంటాయి అప్రూవల్స్. టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి, ఓపిక ఉండాలి మనకి. 15th లోపే అప్రూవ్ అయిపోతుంది అని ఉండదు. ఏదైనా డాక్యుమెంట్ రిజెక్ట్ అయితే మీరు రీఅప్లోడ్ చేయాలి. మ్యాక్సిమం అన్ని కరెక్ట్ సబ్మిట్ చేస్తే అప్రూవ్ అయిపోతుంది, కానీ చెక్ చేస్తుండాలి. అన్న 2 days అవుతుంది, నేను అవుతుంది ఇంకా అంటే 2 days కాదండి, వారం పడుతుంది, ఒక్కొక్కసారి 10 రోజులు పడుతుంది అప్రూవ్ కానికి. ఓకే, 20కి లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్. సో 19 వరకు కూడా అప్రూవల్స్ అవుతాయి కొంతమంది, అప్పటిదాకా కూడా వెయిట్ చేయాలి, ఓకేనా. ఇట్లా అవుతుంది, ఇది చూసుకోండి. ఇది వ్యూ రిపోర్ట్ ఉంది కదా, ఈ వ్యూ రిపోర్టు మీద క్లిక్ చేస్తే మీరు సర్టిఫికేట్లకు సంబంధించిన ఏదైతే అప్లోడ్ చేసారో ఆ డాటా వస్తుంది, అది కూడా చూపిస్తా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి యాక్చువల్గా 2025 అడ్మిషన్ రిపోర్ట్ అని వస్తుంది. ఆ వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే, కానీ అది 2025, అది 4 వస్తుంది. యాక్చువల్గా 4 కాదు, అది 5 వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ ఉంది అది. సో ఇక్కడ చూడండి, ఏఐహెచ్ఏ సబ్జెక్టు, మీరు ఏం సబ్జెక్ట్ అప్లై చేశారు, మీ పేరు ఏంది, మీ జెండర్ ఏంది. ఇక్కడ చూడండి కేటగిరీ వస్తుంది. పేరెంట్ అండ్ ఇన్కమ్ అనేది లోయర్ అని ఉంది. అక్కడ లోయర్ అని ఉంటేనే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది. అలాట్మెంట్ అయిన తర్వాత కూడా ఫీ టు బి పేడ్ 800 చూపిస్తుంది. ఇక్కడ హయ్యర్ అని ఉందనుకో, మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి హయ్యర్ అని వస్తుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ చక్కగా లేకపోతే హయ్యర్ అని వస్తుంది. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా హయ్యర్ అని వచ్చింది అంటే ఇక టీజీసీపీకేట్ 2025కి మెయిల్ పెట్టాలి మనం, అది అన్నట్టు. ఇక్కడ మీరు లోకలా నాన్ లోకలా అని కూడా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ నాట్ ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈడబ్ల్యూఎస్ నాట్ ఎలిజిబుల్ అనే ఉంటుంది. ఓకే, ఓసీలకి ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు. ఇది వ్యూ రిపోర్టు, ఓకేనా. అక్కడ ఇంతకుముందు చూపినా కదా, అక్కడ టిక్ పడ్డది కదా, అప్రూవ్డ్కి టిక్ పడ్డది. కింద వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఈ రిపోర్ట్ వస్తుంది. దీంతో ఏం పని లేదు, ఇది ఎక్కడ అవసరం ఉండదు, ఇది ఎక్కడ అడగరు, కానీ జస్ట్ చెప్తున్నా మీకు. ఓకే, ఇక్కడ చూడండి, నోట్ అని పెట్టారు, యువర్ అలాట్మెంట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద అబోవ్ వెరిఫికేషన్ డేటా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ కైండ్లీ కాంటాక్ట్ ఈమెయిల్ సపోర్ట్ ఫర్ రెక్టిఫికేషన్. అంటే ఏంది, ఏమైనా తప్పులు ఉంటే TGCPGet 2025@gmail.comకి మెయిల్ పెట్టాలి. అండ్ ప్రిలిమినరీ వెరిఫికేషన్ ఈస్ కంప్లీటెడ్ ఎనీ స్టేజ్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్. ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్కరెక్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ద పర్టికులర్ క్యాండిడేట్ మే బీ స్టాప్డ్. సో ఫేక్ సర్టిఫికేట్లు పెడితే స్టాప్ చేస్తామని అంటారు. ఎనీవేస్, ఈ రిపోర్ట్ మీకు కూడా వస్తుంది, ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని. అప్రూవ్ అయిన తర్వాత వస్తుంది. మీరు అప్రూవ్ అయ్యేంత వరకు డైలీ చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోరు తొందర, ఓకేనా. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. దయచేసి ఫోన్లు చేయకండి, డైరెక్ట్ నెంబర్ ఇచ్చింది వాట్సాప్లో మెసేజ్ చేయమండి. వాట్సాప్లో 100 మెసేజ్లు వస్తున్నాయి, అందరికి రిప్లై ఇస్తున్నా, కానీ ఫోన్లు చేయొద్దు. డైరెక్ట్ ఫోన్ చేస్తే డైరెక్ట్ బ్లాక్ చేస్తున్నా. వాట్సాప్లో కూడా మీ నెంబర్ బ్లాక్ చేసి రిప్లై అయ్యా, ముందే చెప్తున్నా, ఓకేనా. ఎవరైతే డైరెక్ట్ ఫోన్లు చేస్తున్నారో, మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను బ్లాక్ చేస్తున్నా, వాట్సాప్లో కూడా బ్లాక్ చేస్తా, వాట్సాప్లో కూడా రిప్లై అయ్యా. సో ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్లోనే మీరు మెసేజ్ చేయండి, రిప్లై వస్తుంది. ఉన్నది ఒకటే ఫోన్ కదా, ఒక్కనే కదా, కొంచెం టైం పట్టదు కదా. నాకు కూడా ఎంత అవుతుంది టైము, దగ్గర 12 అవుతుంది. ఇంకా నేను బ్రష్ కూడా వేసుకోలేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫోనే పట్టుకొని కూర్చున్నా. ఆ వాట్సాప్లోకి రిప్లై ఇచ్చుడు, కాల్స్ ఫోన్ చేస్తే కాల్స్ మాట్లాడు, ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. అట్లున్నది సిచ్యువేషన్, కొంచెం అర్థం చేసుకోరి. ఫోన్లు చేయకూరి, వాట్సాప్లో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తా. అందరు ప్రశాంతంగా చేసుకోండి, మీకోసమే కదా చేసేది ఇదంతా.